రుచికరమైన చింతపండు పులిహోర ఇలా చేసుకోండి. చింతపండు పులిహోర, అదే అండి, ఈరోజు టిఫిన్కి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ముందుగా నేను చింతపండును నీళ్లలో నానబెట్టాను. తర్వాత ఒక బాండిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపాలి. అవి బాగా వేపుకాక, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత తగినంత నూనె వేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగవ వేసి వేగించుకోవాలి. ఇవి బాగా వేగాక పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసును చిక్కగా కలిపి దానిలో పోయాలి. అది ఉడికేటప్పుడు నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి కలపాలి. తరువాత మిక్సీలో చేసిన పొడిని అందులో కలపాలి. చివరగా అన్నం వేసి బాగా కలపాలి. వెంచుకొని పక్కకు పెట్టుకున్న పప్పులని వేసి బాగా కలపాలి. రుచికరమైన పులిహోర తయారీ రెడీ. పులిహోరను తెల్లవారిన టిఫిన్గా తీసుకోవడం మంచిది. ఇది 1/20. మరిన్ని టిఫిన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.